హాయ్ అండి, అందరికీ నమస్తే. రాగి జావ అండి, కొలతలతో అర్థం కావాలని ఫుల్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద లింక్ అనేది పెడతాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఫుల్ వీడియో చూడండి. కానీ ఇప్పుడు చెప్పేస్తాను. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఒక గిన్నెలో చిటికెడంతా రాళ్ళుప్పు వేసాను. 3 స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి బాయిల్ అవుతున్న వాటర్లో, స్టవ్ పైన పెట్టుకున్న వాటర్లో పోసేసి బాగా కలుపుకొని ఉండలు లేకుండా కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించకపోతే మోషన్స్ అవుతాయండి. అట్లానే కడుపులో పెయిన్ కూడా వస్తుంది రాగిపిండి పడని వాళ్ళకి. చాలామంది ఇలా పోసిన వెంటనే దించేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. కాసేపు ఉడికిన తర్వాత కిందకి దించేసుకొని, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ రాగి జావ అనేది తాగుతారు కాబట్టి నేను చల్లని వాటర్లో పెట్టుకున్నాను. మీరు నైట్ టైము రెడీ చేసుకొని మార్నింగ్ కూడా తాగొచ్చు, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చల్లగా. నేను చల్లటి పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు నచ్చని వాళ్ళు పాలల్లో వేసుకోవచ్చు. ఇలా పెరుగు నచ్చే వాళ్ళు పెరుగులో వేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్గా తాగాలనుకున్నప్పుడు ఒక నిమ్మకాయ అయితే పిండేసుకొని పుల్లగా తాగొచ్చు. ఈ ఎండలకి బాడీ అంతా కూడా చల్లగా కూల్గా మనకి ఎయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేనైతే నిమ్మరసం వేసుకున్నది తాగుదామని ఒక నిమ్మకాయ అయితే పిండుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కొంచెం పల్స్గా తాగడానికి ఉంటే బాగుంటుందని. ఆ పెరుగు కలిపింది మా మనవరాల కోసం అండి. తనకి పెరుగు కలిపితే చాలా ఇష్టం. ఇంకా పులుపు ఇష్టం లేని వాళ్ళు, మార్నింగు గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు ప్లెయిన్ రాగి జావ ఉడికించింది తీసుకోవచ్చు. లేదనుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాదు. ఇలా పొల్లటం ఎక్కువగా మార్నింగ్ మంచిది కాదని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ప్లెయిన్ తీసుకోండి, లేదంటే మిల్క్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాంటివి 2 గ్లాసులు తాగితే పిల్లలైనా పెద్దలైనా కడుపు ఫుల్ అనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రైస్ మానేసి మనం కొర్రలు తింటూ ఇలాంటి సిరిధాన్యాలతో రాగి జావ, మనకి కొర్రలతో కూడా రాగి జావ, మనకి జొన్నపిండితో కూడా జావ కాసుకొని తాగొచ్చు. రేపు ఇంకోసారి నేను జొన్నపిండితో కూడా కాసి చూపిస్తాను. టేస్ట్ అది.